చూస్తున్నాం. జమిలీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనే అని ఆయన చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలీపై అవగాహన లేక వైసీపీ ఏది పడితే అది మాట్లాడుతోందని విమర్శించారు. వైసీపీ చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. జమిలీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలీ అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది మాత్రం 2029లోనే అని ఆయన చెప్పారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని చెప్పారు. జమిలీపై అవగాహన లేక వైసీపీ ఏది పడితే అది మాట్లాడుతోందని విమర్శించారు. వైసీపీ చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చంద్రబాబు మాట్లాడడం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, జమిలీ ఎలక్షన్ సంబంధించి మొదటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. అదేవిధంగా జమిలీ వచ్చేస్తోంది, ఇంక 2.5 సంవత్సరాలు మాత్రమే, ఒక 1 ఇయర్ అనేది ఎలక్షన్ హడావిడిలో ఉంటుంది. ఇంక ఈ ప్రభుత్వానికి ఉన్నది 1.5 ఇయరే. ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి గెలుపు మనదే అంటుంది గత అధికార పార్టీ. దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ జమిలీ వచ్చినప్పటికీ ఎలక్షన్స్ మాత్రం 2029లోనే అంటున్నారు. బాబు, డీటెయిల్స్ ఏంటి? అంటే ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు జమిలీకి సంబంధించినటువంటి వ్యవహారంపై చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే కనుక రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుందో, జమిలీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముందస్తుగానే ఎన్నికలు వస్తాయి అనేటువంటి జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు పూర్తిగా తిప్పుకొట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే జమిలీకి సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వానికి, నాయకులకి కూడా ఎలాంటి అవగాహన లేదు. అందుకనే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దాన్ని ప్రజల్లో గందరగోళం గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఏపీలో కూటమి సర్కారు చాలా బలంగా ఉంది. సో అలాంటి నేపథ్యంలో ఎక్కడా కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పాలన జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చేసినటువంటి కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు జరిగినా కూడా 2029 నాటికే ఏపీలో ఎన్నికలు జరుగుతాయని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో జమిలీకి సంబంధించి ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం లేదు అన్నది చంద్రబాబు ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఆయన ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి సర్కారు ఏపీలో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేంద్రం నుంచి అందుతున్నటువంటి సహాయ సహకారాలు కూడా మనం గతంలో కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారాన్ని చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, జమిలీ ఎన్నికల నేపథ్యంలో 2029 నాటికే ఎన్నికలు వస్తాయని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. సో దీనిపైన ఒక నాయకత్వానికి, పార్టీ నాయకత్వానికి, కేడర్ లో ఉన్నటువంటి గందరగోళానికి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక చంద్రబాబు చేసినటువంటి చిట్చాట్లు మరికొన్ని అంశాలు కూడా పరిశీలిస్తే కనుక 2047కు సంబంధించి 2047కి సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ ఇప్పటికే ప్రభుత్వం భారీ ఎత్తున విడుదల చేసింది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, రాబోయేటువంటి 2047కి సంబంధించినటువంటి టార్గెట్స్ కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు, వీటన్నిటిలో ఈ రాబోయేటువంటి రోజుల్లో చేయాల్సినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు, గతంలో 2020 విజన్ పేరుతో చంద్రబాబు తాను చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తరం అందుకుంటుంది. కాబట్టి ఆ విషయాలను నేటి తరం గుర్తించి 2047 2047కి ఎలా ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలపైన ప్రభుత్వం ఇస్తున్నటువంటి దిశానిర్దేశం, మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు యువత కూడా ముందుకు రావాలని చెప్పి చంద్రబాబు పిలుపునిచ్చారు. మొత్తం మీద అటు జమిలీ ఎన్నికలకు సంబంధించి, ఇటు 2047 విజన్ కి సంబంధించినటువంటి అంశాలపైన ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆశ.